జ్ఞాన్పీఠ్ అవార్డు. జ్ఞాన్పీఠ్ అవార్డును భారత రాజ్యాంగంచే గుర్తించబడిన భాషలలో రచనలు చేసిన వారికి బహూకరిస్తారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారు జ్ఞాన్పీఠ్ అవార్డును ప్రదానం చేస్తారు. జ్ఞాన్పీఠ్ అవార్డును సాహు శాంతి ప్రసాద్ జైన్, అతని భార్య శ్రీమతి రోమా జైన్ కలిసి 1964లో నెలకొల్పారు. జ్ఞాన్పీఠ్ అవార్డును 1965 నుండి బహూకరిస్తున్నారు. జ్ఞాన్పీఠ్ అవార్డును 1981వ సంవత్సరం వరకు రచనలకు బహుమతి ఇచ్చేవారు. కానీ 1982 నుండి ఒక పుస్తకానికే కాక సాహిత్య రంగంలో విశేష సేవ చేసిన వారికి ప్రదానం చేయడం జరుగుతుంది. జ్ఞాన్పీఠ్ బహుమతి క్రింద ప్రారంభంలో ₹1,00,000 నగదు ఇచ్చేవారు. ప్రస్తుతం 7 లక్షల రూపాయల నగదు, కంచు వాగ్దేవి విగ్రహాన్ని ఇస్తున్నారు. జ్ఞాన్పీఠ్ అవార్డులోని వాగ్దేవి కంచు విగ్రహాన్ని మధ్యప్రదేశ్లోని ధారానగరి నుండి గ్రహించారు. జ్ఞాన్పీఠ్ అవార్డును పొందిన తొలి వ్యక్తి శంకర్ కురూప్. 1965లో ఉడుక్కుజుల్ అనే మలయాళ రచనకు గాను ఈ బహుమతిని అందుకున్నారు. జ్ఞాన్పీఠ్ అవార్డును పొందిన రెండవ వ్యక్తి బిఎస్ బందోపాధ్యాయ. 1966లో గణదేవత అనే బెంగాలీ రచనకు గాను ఈ బహుమతిని అందుకున్నారు. జ్ఞాన్పీఠ్ అవార్డును పొందిన తొలి మహిళ ఆశపూర్ణాదేవి. 1976లో ప్రథమ్ ప్రతిశ్రుతి అనే బెంగాలీ రచనకు గాను ఈ అవార్డును పొందారు. జ్ఞాన్పీఠ్ అవార్డును పొందిన రెండవ మహిళ అమృత ప్రీతం. 1981లో కాగజ్ కా కాన్వాస్ అనే పంజాబీ రచనకు గాను ఈ పురస్కారాన్ని పొందారు. జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన తొలి తెలుగు కవి విశ్వనాథ సత్యనారాయణ. 1970లో శ్రీమన్నారాయణ కల్పవృక్షం అనే రచనకు ఈ పురస్కారాన్ని పొందారు. జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన రెండవ తెలుగు కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి. 1988లో విశ్వంబర అనే ప్రసిద్ధ రచనకు గాను ఈ పురస్కారం వరించింది. జ్ఞాన్పీఠ్ అవార్డును పొందిన మూడవ తెలుగు రచయిత రావూరి భరద్వాజ. 2012లో పాకుడు రాళ్ళు అనే రచనకు గాను ఈ అవార్డును పొందారు. జ్ఞాన్పీఠ్ అవార్డు ఎక్కువ సార్లు కన్నడ భాషకు చెందిన కవులను వరించింది. కన్నడ భాష కవులు 8 సార్లు జ్ఞాన్పీఠ్ అవార్డును సొంతం చేసుకున్నారు. 2006వ సంవత్సరంలో కొంకణి సంస్కృత భాషలకు తొలిసారి జ్ఞాన్పీఠ్ పురస్కారం లభించింది. 2014వ సంవత్సరంకు గాను శ్రీ బాలచంద్రన్ నెమడ్ జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొందారు. ఈయన కోసల అనే మరాఠీ రచనకు గాను 50వ జ్ఞానపీఠ్ అవార్డు పొందారు.